ధ్యానం చేసుకుందాం. హల్లెలూయా. 3వ యోహాను పత్రిక 2వ వచనం. రెండవ వచనం. ప్రియుడ, ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. చాలండి. దేవుడి వాక్యము ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మన ఎడల ఉన్న అనాది సంకల్పం, ఆయన మనస్సులో ఉద్దేశములో మన పట్ల ఉన్న ఒక గొప్ప ప్రణాళిక మనము తెలుసుకుంటే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. తెలుసుకొని ఇప్పటికే ఆ విషయమే దేవుని దగ్గర మొరపెడుతూ దేవుణ్ణి మరింత దగ్గరగా స్తుతిస్తున్న వారందరూ ఇంకా ధన్యులై ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఏంటి ఆ ప్రణాళిక అని మనం ఒకసారి ఆలోచిస్తే, ఈ మట్టిని దేవుడు మహిమకు మార్చే విధానం అద్భుతము, ఆశ్చర్యము అనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫెసీయులకు వ్రాసిన పత్రికలో 4:15 అంటాడు, మనం అన్ని విషయంలో క్రీస్తు వలె ఎదుగుదము అని ఉంటాడు. అసలు ప్రభువైన యేసుక్రీస్తు వారు భూమి మీదికి నరావతారిగా ఎందుకు వచ్చాడు అంటే, ఆయన ఇచ్చినటువంటి ఆ మహిమ తిరిగి మరలా మనం పొందుకోవడానికే తిరిగి మనకు వచ్చాడు. ఆయన మహిమను ఎందుకు వదిలిపెట్టాడంటే, మనకు మహిమ పోయింది గనక తిరిగి ఆ మహిమలోకి మనల్ని నడిపించాలంటే ఆయన ఆ మహిమను వదిలిపెట్టి రావాల్సి వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా వచ్చినటువంటి ఆయన అంటాడు, ఈ దీన శరీరమును తన మహిమ గల శరీరమునకు సమరూపము గల దానిగా మార్చుతాడట. దేవునికి స్తోత్రం. అందుకే ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ప్రతి విషయములో ఆ విషయం ప్రభు మనకు తెలియజేస్తూనే ఉన్నాడు. కానీ మానవుడు గ్రహించలేక సాతాను చెరలో పడిపోయి, దుష్టుడి యొక్క కుయుక్తిలో పడిపోయి, వాడి యొక్క మరి తంత్రములను ఎరగకుండా అమాయకంగా ఉంటూ దేవునికి దూరం అవడము జరుగుతుంది. నిజముగా దేవుని ప్రేమను, ఆయన ప్రణాళికను, ఆయన యొక్క మన పట్ల ఆయనకున్న ఉద్దేశమును, ఆ యొక్క సంకల్పాన్ని గ్రహిస్తే కనుక మనము తప్పకుండా ఆయనకు మరింత చేరు అవ్వడానికి ప్రయత్నించకుండా ఉండం. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఒక ఏజీ వస్తే తప్ప పిల్లవాడికి తండ్రి యొక్క ప్రేమ అర్థం కాదు. ఓకే, అందుకనే ఆ ఏజీ రావడానికి, అలా ఎదగడానికి దేవుడు మనకి ఈ విధంగా ఒక శిక్షణము దేవుడు ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము, దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము. అదే సమయంలో మనము పరదేశులము, యాత్రికులమని గుర్తుపెట్టుకొని మనము ప్రభువుకు మరి సమానమైన ఎదుగుదల మనకు అవసరము అని దేవుని వాక్యం మనకు చెప్తుంది. మనకిచ్చిన హోదాలను బట్టి, మనకిచ్చిన ప్రత్యేకతను బట్టి, మనకిచ్చినటువంటి ఆ యొక్క ఆ స్థానాన్ని బట్టి ప్రభువుకు మరింత దగ్గరయ్యి ప్రభు సన్నిధిలో మనము దినదినము ఎదుగుతూ దేవునికి సమానమైన ఆ అనుభవంలోకి మనము రావాలి. అక్కడ అంటాడు, అందుకే అపోస్తలులను, ఉపదేశకులను, బోధకులను, కాపరులనే మరి ప్రవక్తలు అనే 5-fold మినిస్ట్రీని మనకు దేవుడు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మన పిల్లలు విద్యలోను, జ్ఞానములోను అన్నిట ఎదగడానికి మనమెంత శ్రద్ధ పెట్టి కావలసినంతగా వనరులు సమకూరుస్తామో
ఇంతకన్నా ప్రేమ గల దేవుడు గనక మనకు కూడా ఆయనలాగా ఎదిగేలాగా, ఆయనకు సమానమైన అనుభవంలోకి మనం వచ్చేలాగా. ఎందుకంటే ఒకప్పుడు ఆయన ఇచ్చాడు, దాన్ని మనం పోగొట్టుకున్నాం. దుష్టుని చెరలో పడి ఆది దంపతులు ఆ విషయాన్ని మరచిపోయి పోగొట్టుకున్నారు. పోగొట్టుకుంటే మరి ఏం చేద్దాం, పోయింది అని ఊరుకోలే. చూడండి, పిల్లవాడు ఆస్తి అంతా ఎలాగో నాశనం చేసుకున్నాడు అనుకోండి, తల్లిదండ్రులు ఏం చేస్తారు, అలా వదిలేయరు. సర్లేరా మేమెంతకాలం ఉంటాం, నాది నువ్వు తీసేసుకో అని ఇచ్చేస్తారు, త్యాగం చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుడు కూడా ఆయన స్థానాన్ని మనకిచ్చాడు, ఇవ్వడానికి దిగొచ్చాడు. పోగొట్టుకున్నారు కదా అని మీ దరిద్రం సావండి అని మనల్ని అలా వదిలేయలే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మనకందరికీ తెలుసు మనము మట్టితో చేయబడిన వారమని. ఆ మట్టిని దేవుడు మహిమగా మార్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనకు ఎంత హోదా ఇచ్చాడంటే 8వ కీర్తన మీరు రోజు చదువుకోండి, మీకు అర్థమైపోద్ది. ఎవరైనా గడగడా చదవగలగరా స్పష్టంగా చక్కగా? యెహోవా మా ప్రభు ఆకాశములలోని మహిమను కనపరచువాడా, ఎంత ప్రభావము గలది. ఎస్, చాలండి. కింది వచనాల్లో ఏముందంటే, భూమి మీద ఉన్న సృష్టి అంతటిని అతని పాదముల కింద నీవు ఉంచి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మహిమా ప్రభావములు అనే కిరీటాన్ని ఈ మంటి ఘటానికి ధరింపజేశాడు. చేసింది మంటితోనే కానీ మహిమతో నింపాడు. మట్టి కనబడకుండా మహిమే కనబడేలాగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రభావము అనే కిరీటాన్ని ధరింపచేశాడు. విలాపములు 5వ అధ్యాయం 16వ వచనం చదివితే అక్కడ వ్రాయబడి ఉంది, చాలండి 21 చదువునా అమ్మా. దేవునికి మహిమ కలుగునుగాక. గ్రహింపు కలిగినటువంటి వారు ప్రార్థన చేస్తున్నారు. ఏమని? నీవు మా తల మీద నుండి కిరీటం పడిపోయింది, ఎందుకంటే మేము పాపం చేశాం. మహిమా ప్రభావాలు అనే కిరీటం, కిరీటం అంటేనే ఈడబెట్టేది, అంతేనా? చేతికి ఎక్కడ మెడకు పెట్టుకునేది కాదు కదా. మహిమా ప్రభావాలనే కిరీటము నువ్వు మాకు ధరింపజేసావని 8వ కీర్తనలో మరి కీర్తనకారుడు గానం చేస్తూ స్తుతిస్తూ మహిమపరుస్తూ ఉండగా అక్కడ అంటున్నాడు, మా తల మీద నుండి కిరీటము పడిపోయింది, ఎందుకంటే మేము పాపం చేశాం గనక. మా పూర్వస్థితిని మరలా మాకు కలిగించవా, మా వైపు తిరగవా, మా ఈ దీన స్థితిని ఒకసారి చూడవా అని ఆక్రందిస్తూ దుఃఖపడుతూ బాధపడుతున్న సమయం దేవుడు చూచి ఆయన దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అలా దిగి వచ్చిన దేవుడు మరలా పోగొట్టుకున్న మహిమనివ్వడానికి తన మహిమను వదలాల్సి వచ్చింది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. వదిలి ఆయన దిగి వచ్చి మన స్థాయికి మన రూపంలోకి వస్తే తప్ప అది సాధ్యం కాదు కనుక ఆయన దిగి వచ్చాడు, శరీరము దాల్చాడు. ఎందుకంటే మనము శరీరులమైపోయాం,
మరలా మొదటి స్థితి మనకు వచ్చింది. ఆ శరీరం అందే శిక్ష విధించాలి గనక తను ఆ శిక్షను భరించడానికి వచ్చినప్పుడు మహిమ దేహములో కుదరదు గనక మరలా శరీరం దాల్చి వచ్చాడు. ఇదంతా మనకు చాలాసార్లు నేర్చుకున్నదే. కానీ దైవికమైనటువంటి ఆ ప్రణాళికలో మనం ఎప్పుడో ఎలాగా ఆయన మనస్సులో ఉన్నామో ఈ పూట పొద్దుగా మీకు జ్ఞాపకం చేసి ముగించాలని నేను ఆశపడుతూ ఉన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గత వాక్యంలో నేర్చుకున్నాం పెంతెకోస్తు పండగ దినమున కదా, ఆయన ప్రథముడుగా ప్రథమ ఫలంగా లేచి ఆ ప్రథమైన మొదటి రోజున ఆ పరిశుద్ధాత్మను కూడా మన మీదికి పంపాడు. ఎందుకంటే ఆయన వరుసలో మనం కూడా ఉండులాగన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూసినా ఎలా చూసినా ఏది సంకల్పించినా ఒకే ఒక ఉద్దేశం, ఆయనతో మనం మమేకమైపోయి ఉండాలి, ఆయనతో కలిసి యుగయుగాలు ఉండాలి, ఆయనలాగే ఉండాలి, ఆయనలాగే ప్రవర్తించాలి. అది ఆయన చిత్తం. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుని వాక్యంలో చదువుకుందాం. చూద్దాం. ఆదికాండం 1వ అధ్యాయం. త్వరగా మనము ముందుకు వెళ్తే ప్రభు ఒకటి ప్రకటించాడు. 2వ కొరింథీ 5:17 మనందరికీ కంటతే. కాగా ఎవరైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను కొత్తవాయెను. ఎవరైతే యేసుక్రీస్తునందు నూతన జన్మ పొందారో వారు నూతన సృష్టిగా మార్పు చెందారు. పాతవన్నీ గతించి ఇదిగో సమస్తము కొత్తవాయెను అన్నాడు. ఆ నూతన సృష్టిగా మారిన మనము ఆత్మలో ఎదగాలి, వర్ధిల్లాలి. అది ఏంటి, ఎలా అనే కొన్ని మాటలు త్వరగా నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తా. చూద్దాం దేవుని వాక్యంలో నుండి. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం చదువుదాం. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రనియు పేరు పెట్టెను. చాలండి. దేవునికి మహిమ కలుగునగాక. ఇది అస్తమయమును ఉదయమును కలగగా ఒక ఎనమాయి. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని వెంటనే భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. మనసు పెట్టి చదివితే అదేంటి, దేవుడు భూమి ఆకాశాలను ఇలా చేశాడా? దేనికైనా అర్థం ఉంటుందిగా ఆయన చేసిన దానికి కదా. మరి ఇదేంటి ఇలా ఉంది అనే ప్రశ్న మనకు రావచ్చు. వస్తుందా? ఎప్పుడు అసలు చదవలేదండి. చదివినా కానీ అంతగా మేము మనసు పెట్టలేదండి. ఒప్పుకోండి కదా. మనసు పెట్టి చదవమని నేను ఎప్పుడు చెప్తా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆయన మంచిగానే మీరు రెఫరెన్స్ రాసుకుని తర్వాత చదువుకోండి. 45 యెషయా గ్రంథం 18వ వచనంలో రాశాడు. అలాగే ఇర్మియాలో కూడా రాశాడు. నిరాకారముగా శూన్యంగా ఉండడానికి కాదు సృష్టించింది నివాస స్థలమగునట్లుగా చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే దేవదూతలు పాపం చేశారో అది నిరాకారముగా శూన్యంగా మార్చబడింది. తిరిగి మరలా నరులను సృష్టించాలనుకొని ఆ స్తుతించేవారు పడిపోగా గర్వించగా ఆ స్థానాన్ని పోగొట్టుకోగా ఆ స్థానములో మరి ఒకరు ఉండాలని మనలను చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇది పునరుత్పత్తి అంటారు దీన్ని. అంటే ఒకప్పుడు ఉన్నదే తిరిగి లేవడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉత్థానము అంటే పైకి లేవుట, అంటే రెండవసారి పైకి లేవడం అని అర్థం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నిరాకారముగా శూన్యంగా ఏం చేయలేదు, అలా అయింది అది వాళ్ళ వలన. అందుకని దేవుడు మరలా దానికి రూపు ఏర్పరిచి
అది ఏలడానికి, దాన్ని పరిపాలించడానికి, ఆ రాజ్యములో, ఆ స్థానములో, ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ సృష్టిలో ఆయనకు మహిమ తెచ్చేలాగా మరలా మనం ఉండడానికి ఆ స్థానంలో మనలను చేసుకున్నాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. మట్టితోనే చేశాడు, కానీ దానికి మహిమైశ్వర్యాన్ని ఇచ్చాడు. మహిమా ప్రభావాలనే కిరీటాన్ని ధరింపచేశాడు కదా. అయితే ఈ సృష్టి క్రమములోనే ఆధ్యాత్మిక ఎదుగుదలను ఇమిడ్చిపెట్టాడు. గతంలో విన్నారా? అదెలా సాధ్యం అంటే, సృష్టి క్రమం చేసేటప్పుడే నిన్ను నన్ను మనస్సులో ఉద్దేశించి, మన ఆధ్యాత్మిక ఎదుగుదలను ఉద్దేశించి, ఆయన స్థాయికి మనం వచ్చే ఆ ప్రణాళికను రచించుకొని దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఒక చిత్రకారుడు ఒక పటం గీశాడు అనంటే, ఒక చిత్రాన్ని గీయగలిగాడంటే ముందు తన మనస్సులో, తన ఉద్దేశంలో అది ఉంటుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఆదికాండం 1:26 ఉంది. దేవుడు ఏమన్నాడంట? మన పోలిక చొప్పున మన స్వరూపందు నరులను చేద్దాం. అలాగే చెయ్యాలని కొన్ని త్రియేక దేవుడు దిగు వచ్చి పని మొదలు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. దానిలో మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఉంది అని మనకు అర్థమయ్యేలాగా సృష్టిని ఒక క్రమంలో చేసుకొచ్చాడు. మొదటి రోజున ఏం చేశాడండి? చీకటిని వెలుగును వేరుపరచాడు. దేవుని స్తోత్రం. దేవుడు కలగజేసుకొని ఆ చీకటి వైపు చూసి వెలుగు కమ్మని పలికే వరకు అగాధ జలములపై భయంకరమైన చీకటి అలుముకొనే ఉంది. అలా సృష్టి అలా మారిపోయింది, దేవుడు చేసింది. అయితే దేవుడు దిగి వచ్చి మాట పలకగా వెలుగు కలిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ వెలుగును, చీకటిని దేవుడు వేరుపరిచాడు. ఓకే. వెలుగు పగలనియు, చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు కదా. పెట్టి అది వేరుపరచినది ఒక మొదటి దినమని సృష్టి ప్రారంభం మనకు తెలియజేస్తున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీరు చదవవసరం లేదు, నేను త్వరగా చెప్తుంటాను. రెఫరెన్స్ రాసుకొని తర్వాత ధ్యానించండి. నేను మళ్ళీ వచ్చాక అడుగుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 1 పేతురు 2:9 ఉన్నది. అది చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎఫెసీ 2:8 ఉంది, 5:8 ఉంది. ఏమని? పూర్వము మీరు చీకటి అయితిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. దేవుని మహిమ కలుగును గాక. అంటే చీకటిలో మగ్గిపోతున్నటువంటి ఆ సృష్టిని చీకటిలో నుండి బయటికి తీసి వెలుగు కమ్మని పలికి వెలుగును చేసినట్టే, పాపములుగా శాపంలో ఉన్న మనలను ఆయన వెలుగు మనకిచ్చి మనలను రక్షించి వెలుగు సంబంధుల్లా చేశాడు. ఇది మొదటి రోజు కార్యం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ రోజు ఏం చేశాడు దేవుడు? ఆ జలములన్నిటినీ పైన క్రిందగా వేరు చేశాడు, ఆకాశములను పేరు పెట్టాడు. ఇక్కడ ఒక మాట రాయబడి ఉంది, 9వ వచనం మనము చదువుదాం. తర్వాత ఆయన కింది జలములు పై జలములు వేరు చేసి అది ఆకాశములు అని పేరు పెట్టాడు. దేవునికి మహిమ కలుగును గాక. మూడవదిగా ఆ జలముల క్రింద మగ్గి ఉన్న భూమిని ఆరిన నేలగా బయటికి వచ్చునుగాక అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వచ్చిందా రాలేదా? ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం మనము? సంవత్సరాల తడబడి, కొన్ని వేల సంవత్సరాల కింద నీటిలో మగ్గినటువంటి ఆ భూమిని ఒక్క మాట పలికితే ఆరిన నేలగా బయటికి వచ్చింది. ఈ మాటను బట్టే పదే మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? నేను ఇవాళగా రక్షణ పొందాను, చిన్నగా నేర్చుకుంటానులే అనుకోవద్దు, ఇంకొకరు అనొద్దు కూడా. పైకి రావడమే
నూతన సృష్టిగా, మరలా మలినం కానీ, చెత్త కానీ, నాసు కానీ మరి ఏది లేకుండా ఆ భూమి ఎలా ఆరిన నేలగా వచ్చిందో మనం కూడా అంతే. అందుకే అన్నాడు, క్రీస్తునందు ఎవడైనా ఉంటే వాడు నూతన సృష్టి, పాతవి గతించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీరు స్నానం చేస్తే రోజు కొద్దిగా పోగొట్టుకుంటారా? అప్పుడే పోద్దాం మొత్తం అంతా. మళ్ళీ మధ్యాహ్నం చేస్తాం కదా, సగం ఉంచుకుంటారా? కదా. మనం ఎప్పుడైతే నూతన జన్మను పొందామో దానికి గుర్తుగా బ్యాప్టిజం తీసుకుని నీళ్ళలో నుండి బయటికి వచ్చామో మనము నూతన సృష్టిగా మారాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మొదటి రోజున చీకటి నుండి వేరుపరచాడు మనలను, లోకము నుండి, శాపం నుండి, పాపం నుండి బయటికి తీసుకొచ్చాడు. రెండవ రోజున ఆకాశములను, భూమిని, ఉన్నత స్థానములో మనకు అర్థమయ్యేలాగా, మనం ఎక్కడున్నామో, మనం ఎటు చూడాలో మనకు అర్థమయ్యేలాగా దేవుడు చేశాడు. మూడవ రోజున మనం ఒక నూతన సృష్టిగా మారాలని బ్యాప్టిజ అనుభవాన్ని, రక్షణ అనుభవంతో ప్రారంభించి, లోకము నుండి బయటికి తీసుకురావడంతో ప్రారంభించి, చీకటి నుండి వెలుగులోనికి ప్రారంభించి బ్యాప్టిజ అనుభవంలోనికి దేవుడు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలుగునగాక. ఆ తర్వాత మూడవ రోజునే దేవుడు ఎప్పుడైతే నూతన సృష్టిగా మారిపోయామో ఏం చెప్పాడు దేవుడు? ఆ భూమికి పలు విధములైనటువంటి చెట్లను, గడ్డినిచ్చు విత్తనములు తమ జాతి ప్రకారముగా మొలచునుగాక అన్నది. అనగానే భూమి ఏం చేసింది? ఫలించడం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నూతన సృష్టిగా మారిన ప్రతి వ్యక్తి ఏమవ్వాలి? అవునా కాదా? ఇప్పుడు బల్లలో పాలు పొందుకునే వాళ్ళందరూ నూతన సృష్టి పొందిన వాళ్ళేగా, కాదా? అవును కదా. మరి నూతన సృష్టి పొంది బల్లలో పాలు పొంది అర్హతకు వచ్చిన మనం ఏం చేయాలి? ఆరిన నేలగా మారామని అర్థం. ఆ ఆరిన నేలతో దేవుడు ఏం చెప్పాడు అంటే, మీరు ఫలించండి అని చెప్పాడు. మాట సెలవివ్వగా ఫలించడం ప్రారంభించింది. మనల్ని ఏం చేయమన్నాడు దేవుడు? సూత్తు కూసోండి అని చెప్పాడు కదా. అవునా? నూతన సృష్టిగా మారిన మనమందరము, ఆరిన నేలగా బయటికి వచ్చిన మనమందరం ఫలించడం మొదలు పెట్టాలి. దేవునికి మహిమ కలుగునగాక. అంటే ఇది వెంటనే జరిగే ప్రక్రియ. దేవునికి మహిమ కలుగునగాక, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు రక్షణ పొందావో వెంటనే ఇంకొక రక్షణ కొరకు నువ్వు ప్రయాసపడాల్సిన ఆ భారము నీ మీద ఉంది. దేవుని, ఎందుకంటే ఆరిన నేలగా బయటికి వచ్చినది ఆలస్యం లేదు, ఫలించడం మొదలుపెట్టింది. నీవు నేను కూడా అంతే. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ విషయాన్ని, ఈ సత్యాన్ని మనము గ్రహించాలని మూడవ సృష్టితో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. నాలుగవదిగా సూర్యచంద్ర నక్షత్రములను దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగునగాక. పగటిని రాత్రిని వేరుపరచునట్టుగా పగటిని ఏలుటకు సూర్యుణ్ణి, రాత్రిని ఏలుటకు చంద్ర నక్షత్రములను దేవుడు చేశాడు. అంత మాత్రమే కాదు, అది సూచనలను, కాలమును, దిన సంవత్సరములను తెలుపుటకై కూడా పెట్టాడు. దేవుని మహిమ కలుగునగాక, హల్లెలూయా. అయితే నీవు దేని నేలాలి? సూర్యుడు పగలు నేలాలి, చంద్రుడు అంటే మనము వెలిగించటమే కాదు, లోకమునకు సమస్తమును ఏలువారంగా మనం ఉండాలి. దేవుని మహిమ కలుగునగాక, హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది ఒకడు అంటున్నాడు, ఏమని? మహా అంటే సూర్యుడు పగలు రాజే, మళ్ళీ రాత్రి అయితే అడ్రస్ ఉండదు. చంద్రుడు రాత్రికి రాజే, మళ్ళీ ఉండదు. అలాగే ఇప్పుడు పరిపాలకులు కూడా 5 సంవత్సరాలు ఎందుకు రావాలంటున్నాడు కదా. అంటే ఎవరిదైనా కొంతకాలమే అన్నది ఆ ఉద్దేశంలో చెప్తున్నాడు. కానీ దేవుని ఉద్దేశం అది కాదు. నువ్వెప్పటికీ ఎప్పటికీ ఏలుతూనే ఉండమని ఆయన ప్రణాళిక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా.
పగలున్నంత కాలము సూర్యుడికి ఎంత ఆధిపత్యం ఉంటుందో, భూమి మీద నీవు ఉన్నంత కాలము సమస్తము నీ ఆధిపత్యములో ఉండాలి. నీవు దేనికి లొంగకూడదు, దాసుడు అవ్వకూడదు. నీవే సమస్తాన్ని ఏలువాడవుగా ఉండాలి అన్నది 4వ రోజు సృష్టిలోని దేవుని ఉద్దేశం. దేవునికి మహిమ కలుగును గాక. ఇందులో ఆత్మీయ పాఠాలను ఇమిడ్చిపెట్టి మనకు ఒక పాఠంగా నేర్పిస్తూ, చదువుకొని పరీక్షలు రాసి గెలుపొందడానికో, బైబిల్ చదువుకొని సంతోషించి అంత మంచోడు ఎంత బాగా సృష్టి చేసిండని ఆయనకు ఒక వందనం చెప్పి ఊరుకోవడానికో కాదు, నీవు వరుసగా క్రమములో ఆధ్యాత్మికంగా ఎదగాల్సి ఉంది అని ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి నుండి నువ్వు బయటికి వచ్చావు, పాపము నుండి, లోకము నుండి బయటికి వచ్చావు. చాలా సంతోషం. ఇక చీకటి ఏమాత్రం అంటకుండా నువ్వు బ్రతుకుతూ ఉన్నావు. అయితే నీవు ఆ ఉన్నత స్థానములో ఆకాశం వైపు చూస్తూ భూమి మీద నీకు ఇచ్చిన స్థానాన్ని నిలుపుకునేలా ఉండాలి. ఆ తర్వాత ఆరిన నేలగా మారాలి. పాతదేది మరల నీ మీద ఉండకూడదు. అలా మార్పు చెందిన నీవు వెంటనే ఫలించడం మొదలుపెట్టాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4వదిగా సమస్తమును ఏలువారంగా ఉండాలి. అంత మాత్రమే కాదు, అవి సూచనలను, దినములను, కాలమును తెలుపునదై ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు వెలుగులో ఉన్న నీవు లోకము చీకటిలో ఉంది, అమాయకంగా ఉంది, తెలియకుండా ఉంది, అంధకారములో ఉంది. వారికి నీవు దిశనిర్దేశకుడవుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాలమును సూచించేదిగా ఉండాలి. కాలమును ఎరిగి బ్రతికే వాళ్ళంగా ఉండాలి. ఇక ఏం జరగబోతుందో నీకు తెలియాలి. ఏం జరగాలని దేవుడు ప్రణాళికో నీకు తెలియాలి. అవి నీవు ఎరిగిన దానవై, ఎరిగిన వాడవై లోకానికి, ప్రజలకు, అమాయకులకు, అన్యులకు తెలిపేవాడివిగా ఒక సూచనగా ఉండాలి. ప్రపంచమంతటికి ఒక మహాసూచన, గొప్ప గడియారం ఏంటంటే ఇజ్రాయెల్ దేశం. దినములు, సంవత్సరాలు జరుగుతుండగా నీలో కలుగుతున్న మార్పు నీవే లోకానికి, అన్యులకు ఒక గడియారం, ఒక సూచన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకు చేశాడు. అరే వాళ్ళ విధానం చూస్తే, వాళ్ళని చూస్తుంటే మనకు తెలుస్తుందిరా అని గ్రహింపు కలిగిన వారుగా వాళ్ళు ఉండేలాగా మనం బతకాలి. ఎందుకంటే వాళ్ళలాగే మనం ఉన్నామనుకో, మనలో ఏ విధమైన, అందుకు కాదు దేవుడు మనల్ని చేసింది, ఆ సత్యం మనం ఎరగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఒక సూచనగా ఉండాలి. ఇదిగో చూడండి, ఫలాని వారంటే, ఫలాని దేవుని బిడ్డలంటే ఇలా ఉంటారు అని చెప్పుకునేలాగా ఒక సూచనగా మనం ఉండాలి. కాలములను, దినములను సూచించే వారంగా మనం ఉండాలి. దేవునికి మహిమ మనకే తెలియకపోతే, ఏ కాలం ఎలా వస్తుందో తెలియకపోతే మనము ఎవరికి మనమేమి చెప్పలేం. కాబట్టి కాలం, కావలివాడా రాత్రి ఎంత వేలైనది అని ఒకడు శరీరులో నుండి కేక వేసి నన్ను అడుగుతున్నాడు. అయితే అతడు జవాబు చెప్పగలిగిన స్థాయిలో ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం జరగబోతుంది, ఇంకా ఎంత కాలం ఉంటుంది, ఈ కాలానికి ఈ యొక్క లోకానికి ముగింపు ఎప్పుడు, ఏం జరగబోతుంది ముందు కాలంలో అంటే ధైర్యంగా ఒక క్రైస్తవుడు తన పక్కనున్న వారికి చెప్పగలగాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మా పాస్టర్ గారిని అడిగొస్తానంటే నీకు పాస్టర్ గారు దొరకకపోవచ్చు, అప్పుడేం చేస్తావు కదా. వెంటనే వారికి నువ్వు వివరించగలిగిన ఆ ఆధ్యాత్మిక స్థాయిలోని ఉండాలన్నది దైవ ప్రణాళిక. అందుకే ఆయన సృష్టిని వరుసపెట్టి చేసి 2వ రోజు, 3వ రోజు ఎందుకండి, ఇదంతా నోటి మాటతోనే చేశాడు కదా. మొత్తం జరుగునుగాక అంటే జరగదా? జరుగుతుంది. కానీ ఇందులో ఒక్కొక్క రోజు చేయాల్సిన అవసరం ఏముంది? ఒక్కొక్క రోజు సమయం తీసుకోవాల్సిన అవసరం ఆయనకుందా? లేదు. ఇది నీలో, నాలో ఒక ఆధ్యాత్మిక ఎదుగుదలను సూచించాలని ప్రభువారు ఈ విధంగా చేశారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయన చేసిన ప్రతిదీ మంచిదైనట్లుగా చూశాడు. హల్లెలూయా. చూడండి, 2వ దినం ఆకాశమును విశాలమును చేసి అస్తమయము ఉదయము కలగగా 2వ దినమైందని దానికి ఆకాశమని పేరు పెట్టాడని రాశారు. కానీ అది మంచిదైనట్టు దేవుడు చూశాడని రాయలే. ఎందుకని? అశూన్యములో ఆకాశం భూమికి మధ్య ఆయన వ్రేలాడబోతున్నాడు కనుక.
అది మంచిదైనట్లుగా ఆయన రాయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మనస్సు ఎరుగుదాం మనం, దేవుని ప్రణాళికను ఎరుగుదాం మనం, దేవుని చిత్తమును ఎరుగుదాం. అలాగ మసులుకుంటే గనక తిరిగి మరలా ఆయన రూపంలోకి, ఆయన స్థాయిలోకి మనం అందరం వెళ్ళిపోతాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళి సమయం గడిపే వాళ్ళకి దయచేసి ఎవరు ఉండొద్దు. కాలం చాలా భయంకరంగా ఉంది. దుర్దినములు సంభవవుతున్నవి. ఇప్పుడు వీటి యందు నాకు సంతోషము లేదని చెప్పు సంవత్సరాలు రాకముందే మేల్కొమ్మని దేవుని వాక్యం మనల్ని ఎప్పటి నుండో హెచ్చరిస్తుంది. నువ్వు హెచ్చరిక పొందినవాడవైతే, నువ్వు మేల్కొన్నవాడైతే, అలా నిద్రాణ స్థితిలో ఉన్న అనేక మందిని నువ్వు మేల్కొల్పాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీవు సమస్తమును ఏలువాడుగా ఉండాలని ప్రభు చెప్తే నీవు దేనికొక దానికి బానిస అయిపోయి బతకూడదని ఈ పూట మరలా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చూద్దాం దేవుని వాక్యంలో 4వ రోజు తర్వాత 5వ రోజు ఏం చేశాడంటే, జలములన్నీ జీవము కలిగిన ప్రతి దానిని పుట్టించునుగాక అన్నాడు దేవుడు. అన్ని జలములలో అలాగే వచ్చేసింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే నీ చర్యలు జలములు అన్యజనులకు సూచించుతుంది. అన్యజనులను మాకు సూచనగా జలాలని దేవుడు చెప్పాడు బైబిల్లో. మీరు కావాలంటే ప్రకటన గ్రంథం 17:15 మీరు చదువుకోండి. కాబట్టి ఆ జలములలో కూడా ఒక నూతన ఒక జీవాన్ని కలిగించే వారంగా దేవుని బిడలైన మనం అందరము ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్యులకు సహితము జీవం కలిగించేవాడిగా నువ్వు నేను ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. వారును ఆశ్చర్యపడేలాగా మన బ్రతుకు ఉండాలి. సాతానుగాడు ప్రధాన దూత అయినటువంటి తేజో నక్షత్రం గర్వించి పడిపోతే నరకములో ఒక మూలకు పడితే, అంతకుముందే నరకములో ఉన్న వాళ్ళు ఏమన్నారంట, నీవును మా బోటి వాడవైతివా అన్నాడంట. మీరు 14వ అధ్యాయం యెషయా గ్రంథం మస్తు చదువుకోండి. ఓకే, నీవును మా బోటి వాడవైతివా అన్నాడు. అవును, రేపు నీవు నేను అలా అనిపించుకోకూడదు. లోకంలో ఉన్న వారితో, అన్య జనాంగముతో మనం అనిపించుకోవద్దు. దేవుడు లేని మేము ఎలాగున్నామో దేవుని కలిగి మీరు అలాగే ఉన్నారు. మీరు మేము ఒకటే అయ్యామా అన్న మాట రాకూడదు. మనం ఎప్పుడు పైవారమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వారిలో జీవం కలిగించే వారంగా మనం ఉండాలి. వారిలో నూతన సృష్టిని తీసుకొచ్చే వాళ్ళంగా మనం ఉండాలి. వారును దేవునికి ఇష్టలుగా మారునట్లుగా మనం బ్రతకాల్సి ఉంది వారి ముందు. దేవునికి మహిమ కలుగునుగాక. సృష్టి క్రమములో దేవుడు తన ప్రణాళిక ఈ విధంగా ఇమిడ్చి పెట్టాడని మనము గ్రహించి ఆ క్రమంలోకి మనం వద్దాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. చూద్దాం మరి ఒక మాట. 24వ వచనం మనము చదివినట్లయితే, చాలండి. తర్వాత 27వ వచనం చదివితే, దేవుడు స్త్రీని స్వరూపమందు 31వ వచనం ఆఖరి వచనం చదువున్నాను, ఆఖరి భాగం. చాలండి. ఇప్పుడు మానవుని చేసిద్ది ఏ రోజు అన్నమాట? 6th డే. అర్థమైందా? భూమి ఎలా ఉండాలి? ఆరిన నేలగా బయటికి వచ్చి ఫలించడం మొదలు పెట్టాలని చెప్పాడు దేవుడు. మరలా ఇక్కడ ఆ భూమి మృగములను, జంతువులను, అడవి జంతువులను, పశువులను, మృగములను భూమి పుట్టించునుగాక. ఇది విరుద్ధమా సహజమా? ఓ సైన్స్ స్టూడెంట్స్ చెప్పండి, విరుద్ధమా సహజమా? భూమిలో ఏమేమి పుడతాయి? చెట్లు మొక్కలు మొలుస్తాయి. మరి అందులోకెళ్ళి మృగాలు పుట్టడం ఏంటి? పశువులు రావడం ఏంటి? భూమి పుట్టించునుగాక అన్నాడు.
ఓకే, భూమి అంటే ఎవరు అని మనం తెలుసుకున్నాం. నువ్వు నేనే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆరిన నేలగా బయటికి రమ్మన్నది ఎవరినంటే నిన్ను నన్నే. పాపం నుండి, శాపం నుండి దేవుడు బయటికి చీకటి నుండి తీసుకొచ్చాడు. ఆరిన నేలగా బయటికి తీసుకొచ్చాడు. సహజమైన కార్యాలే మనలో, సహజంగా ప్రార్థన చేసుకోవడం, దేవుని స్తుతించడం, గుడికి రావడం, కానుకలు ఇవ్వడం, ఇవే కాదు, అసాధారణమైన కార్యాలు నీ ద్వారా జరగాల్సి ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అన్యజనులకు సూచనగా వారికి జీవము కలుగునట్లుగా నువ్వు బ్రతకడం మాత్రమే కాదు, మరింత అద్భుతాలు నీలో జరుగునట్లుగా నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు, నీ ద్వారా కూడా చేస్తాడు. ఎందుకంటే యోహాను సువార్త 14:12 చెప్పాడు, నేను చేసిన వాటికంటే ఎక్కువ నువ్వు చేస్తావు. శిష్యులతో మీరు చేస్తారు, నేను చేసిన వాటికే మీరు అబ్బురపడిపోతున్నారు కదా. అమ్మో ఎన్ని కార్యాలు, నేను మీకు అథారిటీ ఇస్తున్నాను, నాకంటే ఎక్కువగా మీరు చేయగలరు అని ప్రభువు చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. నేనంటాను, ఎప్పుడు కూడా పిల్లలు చేత తండ్రులు ఓడిపోవాలంటారు. మన ప్రభువు ఏం ఓడిపోడు, కానీ వాళ్ళు అంతకంటే ఎదగాలని సహజంగా కోరుకుంటారు తండ్రి కదా. యేసయ్య కూడా అలాగే అన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ తండ్రి ప్రేమ ఎంత గొప్పదో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మరి ఇక్కడ భూమి పుట్టించింది ఏంటేంటి? మామూలు మొక్కలు, మామూలు చెట్లు, ఇవి మాత్రం పళ్ళనిచ్చే, కూరగాయలనిచ్చే ఏ వృక్షాలే కాదు, మృగములు, పశువులు, ఇవన్నీ భూమిలో నుండి పుట్టినాయి అంట. అంటే మామూలుగా అందరు అనుకునే సాధారణ విషయాలే కాక ఎలా ఫలించాలి, మనం అసాధారణంగా మనలో నుండి కార్యాలు బయటికి రావాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే దేవుడు మన నుండి ఏం కోరుకుంటున్నాడంటే తన స్థాయిలో అద్భుతాలు మన ద్వారా జరగాలి, తన స్థాయిలో కార్యాలు జరగడం ఆయన చూడాలి, లోకం కూడా చూడాలి. అందుకోసం మనల్ని చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెయ్యగలమా? అది సాధ్యమా? సాధ్యమేనని అనేక సార్లు అనేక మంది భక్తులు రుజువు చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కదండి, నీళ్ళ మీద ఏమైనా మనిషి నడిచాడా? పేతురు నడిచాడు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. కనుక అద్భుతాలు, ఆశ్చర్య కార్యాల అపోస్తలుల ద్వారా ఎన్నో దేవుడు చేశాడు కదండి. గతంలో నేర్చుకున్నాం, పేతురు వెళ్తుంటే నీడపడి రోగులు బాగుపడి లేశారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఒక మాట చెప్పాడు అంటే ఆ ప్రకారంగా చేస్తాడు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి మన ఆధ్యాత్మిక ఎదుగుదల ఎక్కడి దాకొచ్చింది? ఎక్కడి దాకొచ్చింది? ఏ విధంగా ఉన్నాం ఒకసారి మనం పరిశీలించుకోండి. చీకటిలో నుండి వేరుపడి లోకములో నుండి, పాపములో నుండి బయటకు వచ్చి వెలుగు బిడ్డలంగా బ్రతుకుతున్నాం అనగా రక్షించబడిన మొదటి అనుభవం అది. అక్కడితో సరిపెట్టావా? ఆకాశము భూమికి మధ్యలో ఉన్న ఆ స్థానంలో, ఆ శూన్యములో బ్రతుకుతూ దేవుని యొక్క ప్రణాళికను అనుసరించే వారంగా మనమున్నామా లేదా అనేది మనం ఆలోచించుకో. వెంటనే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు ఏమని? ఎంతకాలం ఉన్నటువంటి ఆ భూమి మధ్యలో ఉన్నది పైకి రావాలి, ఆరిన నేలగా కనపడాలి. అంటే వెలుగులో బ్రతకడం, లోకంలో బయటికి రావడమే చాలదు. మనం ఏం చెయ్యాలా? ఆకాశం కింద బ్రతుకుతున్న మనము ఆయన చెప్పినట్టుగా ఒక నూతన సృష్టిగా మనం మారిపోవాలి, ఫలించడం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం. అన్నిటినీ ఏలువారంగా ఉండాలి. అన్యజనులకు సూచనగా, దిన సంవత్సర కాలములను తెలియజేసే ఒక సూచిగా, ఒక గడియారంగా, ఒక ప్రణాళికను తెలియజేసే వరంగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పంచాంగం దగ్గర నీ దగ్గర నా దగ్గర రావాలి, ఆ రోజులు రాబోతున్నాయి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. అలాగ మనం బ్రతకాలి అన్నది దైవ ప్రణాళిక ఎప్పుడో ఆయన రచించి పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తర్వాత ఆయనలాగా, ఆయన పోలికలో ఇవన్నీ ఏలుటకు, ఆయన పాదముల కింద మన ఉంచుటకు ఆయన నరుని చేద్దామనుకున్నప్పుడు
ఆయన ఎలా చేశాడంటే ఆయన పోలికలో చేయడం మాత్రమే కాదు, ఈ భూమి అనే ఈ నరునికి ఏం పేరు పెట్టాడు, ఏం చేశాడు, జంతువులను, మృగములను, పశువులను భూమి పుట్టించునుగాక అన్నాడు. భూమి అనగానే ఎవరు మరి? ఫలించాలి అంటే భూమి ఫలించింది. మరి భూమి అంటే ఎవరు? 6 నెలలుగా బయటకు వచ్చిందంటే భూమి అంటే ఎవరు? మనమే. దేవునికి మహిమ కలుగును గాక. మనము అసాధారణమైనవి. అదేంటండి, మృగాలు, భూమి, పులులు, సింహాలు భూమిలో నుండి పుట్టినే లేదా? బైబిల్లో ఉంది కదా. బైబిల్ సత్యమా కాదా? ఆయన మాట సత్యమా కాదు? ఆయన మాట పలికితే అవన్నీ భూమిలో పుట్టినాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇది మనిషి ఊహకు బుర్రకు అందని కార్యం. నీ ద్వారా నా ద్వారా దేవుడు జరిగిస్తాడు, జరిగించాలి. అది ప్రణాళిక. మనము తల ఒగ్గుదాం, అప్పగించుకుందాం. నీ ద్వారా నా ద్వారా దేవుడు చేస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అద్భుతాలు చేయి దేవుడు నేటికి సజీవుడుగా మనతో కూడా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. 1 కాదు 2 కాదు, లెక్కలేని అద్భుతాలు చేస్తాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది ఎలా జరిగింది? ఎన్నో కేసులు, డాక్టర్స్ బుద్ధికి అందని కేసులు ఎన్నో. ఎలా జరిగింది అంటే ఈ సంఘంలో, మన సంఘంలో, మా ఊర్లో చెప్పుకున్నారు, ప్రార్థన చేశారు, దేవుడు చేశాడు, అంతే. దేవుని మహిమ కలుగునుగాక. ఎస్, అది బుద్ధి కందని కార్యాలు ఎన్నో దేవుడు చేస్తాడు. అసాధారణమైనవి సాధారణమైనట్లుగా దేవుడు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత సృష్టించి శాఖ మానవుని చేశాడు 6వ రోజున. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత సృష్టిని నీ పాదాల కింద పెట్టాడు. దేవునికి మహిమ. సమస్తమును ఏలువారంగా మనం ఉండాలి. మన పైన ఎవరున్నారు? సమస్త సృష్టి అంతా నీ పాదముల కింద ఉంది. నీవు ఎవరి ఆధిపత్యంలో ఉన్నావు? ఎస్. 1 కొరింథీ 15:27 మీరు చదివినట్లయితే 26, 27 అక్కడ వ్రాయబడింది. యేసుక్రీస్తు కూడా సర్వములో సర్వమగు నిమిత్తము దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారికి సమస్తమైన పాదముల కింద దేవుడి సృష్టి అంతటిని పెట్టాడంట. ఆయన పిల్లలమైన మనకేమో దేవుడి సమస్త సృష్టిని మన పాదముల కింద పెట్టాడు. పెడితే మనం ఏం చెయ్యాలా? కొండను చూసి అమ్మో అనుకుంటే దానికి మంచిగా 2 ముక్కలు చేసి దారి వేస్తున్నాడు కదా. భయంకరమైన ప్రవాహములో నుండి వెలుగును, విద్యుత్తును రప్పిస్తున్నాడు. ఏది అసాధ్యమవుతుంది? అసలు కొండల మీద రోడ్లు వేస్తే చూస్తారు మీరు ఎప్పుడైనా? ఈ అరుకే కాదు, ఇంకా భయంకరమైన పర్వతాలు అవన్నీ చూస్తుంటే ఏమని, వీడికి ఇంత దూరం పైకి వచ్చి ఎట్లా ప్రణాళిక వేసాడు, ఎలా వేశాడు? ఆ జ్ఞానాన్ని మనిషికి దేవుడు పెట్టాడు. ఇవన్నీ కూడా ఇలా చేస్తారని యోబు గ్రంథంలో ఎప్పుడో రాసి పెట్టాడు. మనుష్యులు చీకటికి అంతము కలగజేతురు అన్నాడు. అంటే ఎలక్ట్రిక్ వస్తుందని. దేవునికి మహిమ కలుగునుగాక. గనులను తవ్వుతారు, గనుల నుండి సమస్తం తీస్తారని దేవుడు పెట్టాడు భూమి మీద. ఈడెక్కడ పెట్టాడు, ఈడు పట్టుకుంటాడు, బయటికి తీస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని దేవుడే ఇచ్చాడు. ఎందుకంటే ఈ సమస్తము నేను నీ ఆధిపత్యం కింద, నీ పాదాల కింద నీకు లోపడినట్లుగా నువ్వు చేశాను నేను. కాబట్టి సమస్తము నీకు లోపరిచిన దేవునికి నిన్ను నువ్వే లోపరుచుకో. దేవునికి స్తోత్రం. నిన్ను నీవే అప్పగించుకో, నిన్ను నీవే లోబడి ఉండు అని ప్రభు మనకు చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. మనం ఎప్పుడు సృష్టించబడ్డాము? అసాధారణమైన చేయే శక్తిని మనకిచ్చి ఏ రోజున మనల్ని చేశాడు అంటే అండి 6వ రోజున చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా.
హల్లెలూయా. అంటే ఈ సృష్టి అంతా క్రమం అంతా అయిన తర్వాత మానవుని చేసి ఆ ఆధిపత్యంలో మనల్ని ఉంచి దీనిని ఏలుడి అన్నాడు. 28 వచనంలో అన్నాడా లేదా? ఆదామవ్వలకు దేవుడు చెప్పాడా లేదా? విస్తరింపచేయమన్నాడు, నిండించమన్నాడు, లోపరుచుకోమన్నాడు, ఏలమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పటికీ అన్నీ మన ఆధిపత్యం కిందే ఉండాలి, కానీ దేనికి మనము లోపడకూడదు, ఒక్క దేవునికి తప్ప, దైవజనులకు తప్ప. దైవజనులకు దేవునికి, ఆ తర్వాత దైవజనులకు అప్పగించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి సృష్టిలో దేనికి మనము లోబడాల్సిన అవసరము లేదు. 6వ రోజున మానవుని చేశాడు. మానవుడి సంఖ్య ఏంటంటే నెంబర్ 6. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 6 రోజులు దేవుడు పని చేసి 7వ దినము దేవుడు విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు. ఏ పని ఆ రోజు చేయకూడదు అని 2వ అధ్యాయంలో మనకు చెప్పాడు కదా. దేవుని స్తోత్రం. 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు మీరు చదువుకోండి. విశ్రమించాడు, పరిశుద్ధపరిచాడు, ఆ రోజున ఏ పని చేయొద్దు అన్నాడు. ఆ రోజు నాది అని చెప్పాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంటే 6 మనదైనప్పుడు 7 దేవుంది. అర్థమవుతుందా మీకు? ఓకేనా? అంటే ఈ క్రమములో నీవు ఎదుగుతూ 7వ స్థాయి ఏంటిదంటే ఆయనలో మమేకమయ్యే స్థాయి, ఆయనతో సమానమయ్యే స్థాయి, ఆయనలాగా ఉండే స్థాయి, మనము ఏకమయ్యే స్థాయి. దేవునికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. కనుక ఆ గడియల్లో మనం బతుకుతున్నామండి. 6 దినాల సృష్టిలు ఉన్నట్టే ఈ యొక్క ప్రారంభమైన యుగానికి కూడా 6 దినములు సంపూర్తి అయిపో రోజు వస్తుంది. 7వ రోజు ఆయనది. ఆయన రోజులో మనం అడుగు పెట్టాలంటే ఆయనలాగా మారిపోవాలి. మీకు సింపుల్గా అర్థమయ్యేటట్టు నేను చెప్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక రాజు ప్యాలెస్లో అడుగు పెట్టాలంటే ఆ స్థాయిలోకి మనం రావాలి కదా. కాబట్టి యుగాలన్నీ జరిగిపోతున్నవి. వచ్చే యుగము ఇక యేసు ప్రభు భూమి మీద పరిపాలించే యుగం అవుతుంది. ఆ యుగంలో నీవు నేను ఉండాలంటే ఆయన స్థాయిలోకి ఎదగాలి, ఆయన రూపంలోకి మారాలి, ఆయనలాగా మారాలి. నేను ఇలాగే ఉంటాను, నువ్వు అలాగే ఉండు, దేవుని స్తోత్రం, ఎక్కడి నుంచి దూరం నుంచి దండం పెట్టుకుంటానంటే ఇక ఆ రోజులు అయిపోయినాయి. ఓకే. పరీక్షల దగ్గరికి వచ్చిన సార్ ఇంటికాడ కూర్చొని చదువుకుంటుంటే కుదరదు. వీళ్ళు రాయాల్సిందే ఎగ్జామ్, గెలవాల్సిందే, ఆ స్థానాన్ని పొందుకోవాల్సింది. అవునా కాదా? ఇంకా ప్రారంభం జూన్లో జాయిన్ అయినప్పుడు చదివినట్టే పుస్తకాలు చట్టుకొద్దు అంటే కుదరదు. అవునా? వచ్చేసే ఎగ్జామ్ కాలం, అప్పుడేం చేయాలి? అదే చేయాలి. మనము చివరి గడియల్లో బతుకుతున్నాం. దేవుని రాకడ సమీపంగా ఉన్న దినములో మనం బ్రతుకుతున్నాం. మన విశ్వాసమునకు పరీక్ష వచ్చే కాలంలో మనం బతుకుతున్నాం. నిగ్గు తేల్చాల్సిన సమయంలో మనం బతుకుతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వే వైపు ఉన్నావో తేలాల్సిన స్థితి వస్తుంది. నువ్వు దాని కొరకు నువ్వు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం. అందుకే నీకు ఎంత అథారిటీని ఇచ్చాడంటే ఫలించడం మాత్రమే, సాధారణంగా ఫలించడం మాత్రమే కాదు, అసాధారణంగా ఫలించేలాగా దేవుడు చేశాడు. అసాధారణమైనవి నీలో నుండి వచ్చేటట్లు చేశాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇదంతా నీ పట్ల నా పట్ల దైవ ప్రణాళిక. ఈ ప్రణాళిక చొప్పున మనము నడుద్దాం. 6 దినములు అయిపోయినాయి అని నేను మీకు చెప్తున్నా, మీరు మనసులో పెట్టుకోండి. రాబోయేది 7వ దినం. మన్నా కూడా 7వ దినం దొరుకుతుందా? దొరకదు కదా. ఇలాంటి అవకాశాలు 7వ దినం ఉండకపోవచ్చు. ఇలా వాక్యం చదువుకునే సంతోషంతో మన ఇంట్లో మనం ఉండే అవకాశాలు ఉండకపోవచ్చు. కనుక మనము చాలా జాగ్రత్తగా ఆ రోజు కొరకు ఎదురు చూద్దాం. అది 7వది ఆయనది. ఆయనలాగా మారితే ఆయనతో యుగ యుగాలు ఉంటాం. సింపుల్గా మీరు గుర్తుపట్టుకోవాలి అంతే. ఆయన రూపంలోకి మారాలి, ఆయన ఉద్దేశాలు ఎరిగి బ్రతకాలి, ఆయన ప్రణాళికలు పూర్తిగా ఇమర్చబడాలి, ఆయన చిత్తము చొప్పున భూమి మీద నెరవేర్చడం మొదలు పెట్టాలి. తప్పకుండా మనమందరము ఆయన లాగా మారితే తప్ప ఆయనతో యుగ యుగాలు ఉండలేం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6 దినములే నువ్వేం చేసినా చెయ్యాలి. 7వది ఆయనది.
తీరిగ్గా ఫలిద్దాములే అంటే 7వ దినం వచ్చేస్తుంది, అప్పుడు కుదరదు ఇక. ఓకే, కాబట్టి 6 దినాలు నీకు ఇచ్చాడు. భూమి మీద ఉన్న ఈ సమయం నేనంటాను మనము చివరి రోజులోనే బ్రతుకుతూ ఉన్నాం, చివరి గడియల్లో మనం బ్రతుకుతున్నాం. దేవుని రాకడ అతి సమీపంగా ఉన్న దినముల్లో మనం బ్రతుకుతున్నాం. క్రైస్తవ జీవితానికి ఒక పరీక్ష ఎదుర్కొనే కాలంలో మనం బతుకుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే పెద్దలు భయభక్తులు కలిగి ఉంటే దేవుని రాజ్యం చేరతారనలే, వారిని ఆశీర్వదిస్తారనలే దేవుడు. 115వ కీర్తన 12వ వచనములు అంటాడు, పిన్నలేమి పెద్దలేమి తన యందు భయభక్తులు గల వారిని యెహోవా ఆశీర్వదించు. నేను ఇంకా చిన్న పిల్లోనే కదండి అనుకోవద్దు. పిల్లోడైనా పెద్దోడైనా దేవునికి భయపడిని బతకడము నేర్చుకుంటే, అలాంటి తర్బీతు పెద్దలిస్తే మనమందరము ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన రాజ్యం ఆశీర్వాదం అనగానే వస్తు వాహనాలు కాదండి, ఎప్పుడు కాదు. ఆయన రాజ్యము చేరడమే ఆశీర్వాదం. ఆశీర్వాదమునకు వారసులగుటకు మనల్ని పిలిచాడు అన్నాడు. అంటే ఏంటంటే ఆయన రాజ్యం చేరడం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పరలోక రాజ్యాన్ని ఉచితంగా దేవుడు మనకిస్తాడట, ఆ ఇవ్వడానికే పిలిచాడు. అయ్య ఉదయకాలపు వాక్యంలో జ్ఞాపకం చేశాడు. ఏమని? ఈ సృష్టి అంతా 6 రోజులు చేశాడు. ఇంత మంచి సృష్టి నిజంగా ఒకసారి వెళ్ళి మనము చూస్తే ఆ డిస్కవరీ ఛానల్లో మరొకటో ఒకసారి ఎప్పుడైనా చూసినట్లయితే అసలు మనకు కనపడే ఈ అరకు కొండలు ఎక్కడ, ఎంత చక్కని ప్రకృతి, ఆ జలపాతాలు, ఆ సముద్రాన్ని చూస్తే అసలు మనకు ఊహకు మించి ఉంటుంది. ఆ ముత్యాలంపాలెం ఆ యొక్క బీచ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ చేపలు పట్టే ఆయనను అడిగితే, మీరు వెళ్తారు కదా, వెళ్తున్నా కొద్ది ఎలా ఉండదంటే కొండెక్కినట్టు ఉంటుందండి అన్నాడు. కావాలని మేము అది వాటర్ కదా కొండ అంటావేంటి అని అంటే, అట్టే ఉంటుందండి, చాలా కష్టంగా ఎక్కాలన్నాడు. బైబిల్లో ఉంది, ఆయన జలములను రాశిగా నిలిపేన. దేవునికి మహిమ కలుగనగాక, హల్లెలూయా. కావాలని మేము అడిగాం కానీ తెలుసు, నిజంగా ఓడల్లో ప్రయాణం చేసే వాళ్ళు అంటారు, కొత్త వాళ్ళు వెళ్తే భయంకరంగా కడుపులు తిప్పి వామిటింగ్స్ చేసుకొని చాలా కింద మీద అయిపోతారట. అవును, ఎందుకంటే నీకు కనపడుతున్న జలములు ఆ విధంగా ఉండవు. దేవుడు అలా చేశాడు వాటిని. దేవునికి మహిమ కలుగును గాక. 1 కాదు 2 కాదు 6 రోజుల్లో సృష్టిస్తే వర్ణించలేనంత గొప్ప సృష్టి. మరి 2000 సంవత్సరాల నుంచి పరలోకం సిద్ధం చేస్తున్నాడు. అది ఎంత బాగుంటుందో ఇంకా మీరు ఆలోచించండి. దేవుని మహిమ కలుగును గాక. వస్తారా మీరు? హల్లెలూయా. ఎంతమంది సిద్ధపడ్డారో ఈ 6 అనుభవంలోనికి మనం వచ్చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. ఈ 6 అనుభవాలు నీలో గనక వస్తే నువ్వు మానవుడివి. 6 నీది అనగా 6వ దినమున నువ్వు సృష్టించబడ్డావు. 7 ఆయనది. ఇక ఆయన బార్డర్లో నువ్వు అడుగు పెట్టాలంటే ఆయనలాగా నువ్వు మారిపోవాలి. ఆయన ప్రణాళిక అంతా నీలో నెరవేరాలి. ఆయన చిత్తమంతా భూమి మీద నువ్వు నెరవేరేదానిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన సారూప్యంలోకి మారే అంతగా భక్తి సాధన నువ్వు చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి రోజు ఏం చెప్పాడో అది నీలో జరగాలి. 2వ రోజున ఏది నీ కొరకు నియమించాడు అది నీలో జరగాలి. 3వ రోజు ఏం చెయ్యమన్నాడో అది నీలో జరగాలి. అలా వరుసగా జరుగుతూ నువ్వు ఆయన 6వ రోజున సృష్టి చేసి ఏం చెప్పాడు? మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, భూమిని నిండించండి, లోపరుచుకోండి, ఏలండి అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ కూడా 6 చెప్పాడు సుమా, మీరు లెక్క పెట్టుకోవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. 7 ఆయన ఆ బార్డర్లోకి మనం వచ్చేయాలి. వస్తే ఆయనలాగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక, హల్లెలూయా. లైసెన్స్ లేకుండా, అనుమతి లేకుండా, పత్రం లేకుండా పాకిస్తాన్ బార్డర్లోనే అడుగుపెట్టాం. మామూలుగా వెళ్తే కుదురుతుందా? భూమి మీద ఉన్న దేశానికే నువ్వు అడుగు పెట్టాలంటే నీకు సమస్తం కావాలి. అనిత్యరాజ్యములో చేరాలి. మహామహుడైన దేవుడు, సూర్యకాంతుల కంటే తేజస్సు కలిగిన దేవుడు, పరిశుద్ధుడు. ఆ దేవుని బార్డర్లో నువ్వు అడుగు పెట్టాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలంటే నువ్వు ఆయనలాగా మారిపోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఎఫెసీ 4:15 అన్నాడు, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు
క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములో ఎదుగుదాం. ఇంకా మనము ఏబిసిడీల కాలనే ఉన్నాం. చాలామంది గుడికి వస్తున్నాం, వింటున్నాం, వెళ్ళిపోతున్నాం. అయ్యగారు ఈరోజు మంచి వాక్యం చెప్పారు, మా మనస్సులు బాగా నెమ్మదయ్యాయి. అంతకాడికే అవుతుంది మనది. మన అవసరాలు తీరినాయా లేదా మనము చూసుకుంటున్నాం. భూ సంబంధమైన వాటివి తీరినా పర్వాలే, తీరకపోయినా పర్వాలే, ఏమైనా నీకు ఆ రాజ్యానికి నువ్వు దగ్గర వచ్చావా లేదా అది తెలుసుకోవాలి. ఆయనలాగా మారడానికి, ఆయన కనపడినప్పుడు, ఆయన ఎదుర్కొనడానికి మనం వచ్చినప్పుడు, ఆయన బార్డర్లో అడుగుపెట్టే టైం వచ్చినప్పుడు నీవు ఆయనలాగా మారిపోవాలి. అలా ఉన్నావా లేదా మనం చూసుకోవాలి. నీ ఆధ్యాత్మిక జీవితంలోని 6 రోజు సృష్టి ఇమిడ్చిపెట్టి ఇది నీ ఎదుగుదల అని ఒక అద్దాన్ని మన ముందు పెట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 6వ మొదటి అధ్యాయం మీరు చదువుకున్నప్పుడెల్లా ఇందులో నేను ఎదగాల్సింది ఎక్కడ ఆగిపోయాను, ఇంకా ఏది నేను అందుకోవాలా మీరే పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. 7వ దినం ఏం చేయడానికి లేదు, విశ్రాంతి ఆయనది. ఆయన దాంట్లోకి మనం వెళ్ళిపోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్థాయిలోకి వద్దాం, ఆ స్థితిలోకి మారిపోదాం. మనమందరము క్రీస్తు ప్రణాళికలో ఇమిడ్చబద్దాం, ఆయన చిత్తములోకి మలచబడదాం, ఆయన నామ మహిమ కొరకు భూమి మీద వర్ధిల్లుదాం. అటు కృపా దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. త్వరగా మోకరిద్దాం.